హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు క్రిస్పీ ఆలు స్టిక్స్ చేసుకుందాం పదండి. ఈరోజు స్పెషల్ ఏమంటారనుకున్నారు? మా బాబాయి మా పంకజం పిన్నిని ఆలుతో ఏదైనా చేసివవే అని అడిగాడంటండి. అంతేనండి, అంతే. మా పిన్ని వెంటనే 4 ఆలుగడ్డలు తీసుకొని మంచిగా నీట్గా చిక్కు తీసి రౌండ్గా కట్ చేసుకుందండి. రౌండ్గా కట్ చేసుకొని ఒక్కొక్క స్టిక్కి ఇలాగా గుచ్చుకుందండి. ఇలా గుచ్చేసి అలాగా ఎన్ని 4 స్టిక్కులు ఉంటే 4 స్టిక్కులకి మంచిగా ఇలా గుచ్చేసుకుందండి. ఇలా గుచ్చేసుకొని 2 స్పూన్ల శనగపిండిని తీసుకుందండి. ఆ 2 స్పూన్ల శనగపిండి, ఇంకొక 2 స్పూన్ల మొక్కజొన్న పిండిని కూడా తీసుకుందండి. ఆ మొక్కజొన్న పిండిని తర్వాత ఒక 1/2 స్పూను సాల్ట్ తీసుకుందండి. ఆ పిండికి తగినంత సాల్ట్ తీసుకుంది. అట్లానే 1 స్పూన్ పైన కారం తీసుకుందండి. మా బాబాయ్ కొంచెం ఏదైనా స్పైసీ తింటాడులేండి, అందుకని 1 స్పూన్ పైన తీసుకుంది మా పిన్ని. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, కొంచెం మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. అలాగ తీసుకున్న తర్వాత కొంచెం మంచిగా వాటర్ తీసుకోనండి. ఆ వాటర్లో ఈ పిండినంతా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మంచిగా కలిసేటట్టుగా తగినంత వాటర్ పోసుకొని కలుపుకొని, ఇందాక మనం ఆలు స్టిక్ గుచ్చిపెట్టుకున్నాం కదండి, అది ఒక్కోటి తీసుకోనండి. దీనికి ఆ పిండి మొత్తం పట్టించేటట్టుగా ఆలు స్టిక్కి పట్టించేసుకోవాలండి. అలా పట్టించేసుకున్న తర్వాత అండి మొత్తం 4 పక్కల మాత్రం మొత్తం కలిసిపోవాలండి. మళ్ళీ పిండి పట్టకపోతే క్రిస్పీగా ఉండదండి. అందుకని మంచిగా చుట్టూ కూడా ఎక్కడ కూడా అండి గ్యాప్ లేకుండా పట్టించుకోండి. నీట్గా ఒక్కొక్క స్టిక్ తీసుకొని అలా పట్టించేసుకున్న తర్వాత మనం ఈ లోపల ఒక బాండీలో ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ తీసుకుని దాన్ని కొంచెం వేడి చేసుకుందామండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఇది ఒక్కొక్క స్టిక్కుని వేసేసుకుందామండి. ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా అట్లా ఒక్కొక్కటి వేసుకొని నీట్గా గోల్డెన్ కలర్ రావాలండి. అలా ఫ్రై చేసుకోనండి ఒక ప్లేట్లోకి తీసుకుని అవన్నీ మంచిగా అండి చిటికెడు కారం తీసుకొని పైన మంచిగా చల్లేసుకోవాలండి. అలా చల్లేసుకున్నది మా బాబాయికి ఇస్తేనండి, మా బాబాయి మా పిన్నిని అస్సలు ఎంత మెచ్చుకున్నాడో అండి. అసలు రియల్గా సూపరే, నేను ఏదైనా అడిగితే ఇట్లా అంటే అట్లా చేసిస్తాను, నోట్లు పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నాడండి. అబ్బా, మా పిన్ని ముడిసిపోయింది అనుకుంటున్నారండి అసలు మా బాబాయ్ అన్న మాటలకి. అలాగేనండి, సరేనండి, మరి బాయ్ అండి, ఉంటానండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.